హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి టిప్తో అయితే వచ్చేసాను. నా హెయిర్ యొక్క డిఫరెన్స్ అనేవి మీరే చూడండి. నా హెయిర్ అనేది ఒత్తుగా అయింది, అలానే హెయిర్ గ్రోత్ అనేది జరిగిందనమాట. అలానే హెయిర్ కూడా బ్లాక్గా అయితే అయింది. ప్రతి ఒక్కళ్ళము హెయిర్ ఫాల్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాము. అలా మన ఛానల్లో టిప్స్ అనేవి ట్రై చేసి హెయిర్ ఫాల్ అనేది తగ్గి న్యూ హెయిర్ స్టార్ట్ అయిందని చెప్పేసి మెసేజ్ కూడా చేశారండి. మీ ఫీడ్బ్యాక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మనము మన ఛానల్లో పెట్టేటువంటి ప్రతి ఒక్క టిప్ కూడా చాలా మంచిగా యూస్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పేటువంటి ప్రతి ఒక్క టిప్ కూడా యూస్ అవుతుందండి. చాలా జెన్యున్గా అయితే నేను చెప్తాను. నేను యూస్ చేసినటువంటి టిప్స్ మాత్రమే నేను మీకు చెప్తానన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి మనము ఫ్లాక్స్ సీడ్స్ అలానే మెంతులు అనేవి వేసుకొని జెల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జెల్ అనేది మనం హెయిర్కి అయితే అప్లై చేయాలన్నమాట. ఈ వాటర్ అనేది మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మరిగిన తర్వాత మనం వడకట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్లోనికి మనము బ్రూ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యూస్ చేసినటువంటి మెంతులు ఫ్లాక్స్ సీడ్స్ కూడా హెయిర్ ప్యాక్గా అయితే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోనికి బ్రూ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ జెల్లోనికి నీట్గా మిక్స్ చేసుకోవాలి. హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి. స్కాల్ప్కి అలానే రూట్స్కి మంచిగా మసాజ్ అయితే చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలానే మనం యూస్ చేసినటువంటి ఫ్లాక్స్ సీడ్స్ అలానే మెంతులలో కూడా మనం పెరుగు అయితే యాడ్ చేసుకొని ఇది హెయిర్ ప్యాక్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా హెయిర్కి అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి మీ రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.